దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరగటం తప్ప తగ్గటమే తెలియనట్లు పెరిగిన బంగారం వెండి ధరలు ఇవాళ దిగివచ్చాయి. ఇది ఖచ్చితంగా రీటైల్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ దాదాపు 1100 రూపాయలు తగ్గింది. నిన్న 74,510 రూపాయలుగా ఉన్న ప్యూర్ గోల్డ్ ఇవాళ 73,420 రూపాయలు పలుకుతోంది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ విషయానికి వస్తే 1000 రూపాయలు తగ్గి 67,300 రూపాయలుగా ఉంది. వెండి ధర మళ్లీ ₹1,00,000 దిగువకు పడిపోయింది. ఇవాళ కిలో వెండి ధర 3,300 రూపాయలు తగ్గి 97,000కు దిగివచ్చింది. సో భారీగా ఈరోజు గోల్డ్ అలానే సిల్వర్ ప్రైజెస్ అనేవి తగ్గాయి. దీనికి సంబంధించిన మరిన్ని ఇన్పుట్స్ అందించడానికి వేగా గోల్డ్ ఎండి మణిదీప్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మణిదీప్ గారు, గత కొన్ని రోజులుగా పైకే వెళ్ళిన గోల్డ్ సిల్వర్ రేట్ ఇవాళ భారీగా తగ్గిపోయింది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనము కొద్ది రోజులుగా చూస్తున్న గోల్డ్ ట్రెండ్స్ అనేవి ఆల్మోస్ట్ 77 వరకు 7,70,000 వరకు 100 గ్రాముల ధర చూసాము. సో ఇది స్వల్పంగా ఒక 2% అనేది డ్రాప్ అనేది మనకి గోల్డ్ ప్రైస్ లో కనిపిస్తుంది. ప్లస్ సిల్వర్ కూడా ఒక 1 lakh బిలో ఒక 3,000 ప్రైస్ అనేది తగ్గింది. ఇది స్వల్పంగా జరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న డాలర్ ఫ్లక్చువేషన్ వల్ల జరిగిన స్లైట్ డిఫరెన్స్ తప్ప ఇది మేజర్ గా అంటే సో ఈ ప్రైస్ అనేది కాన్సిస్టెంట్ కాదండి. సో బట్ ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా మన ఫ్యూచర్ అనేది ప్రిడిక్షన్ హెవీగానే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మన కరెక్షన్స్ అనేవి చూస్తుంటాం గోల్డ్ లో సర్వసాధారణంగా. అలానే మణిదీప్ గారు, ఈ గోల్డ్ రేస్ ఈ స్థాయి నుంచి ఇంకా తగ్గబోతున్నాయా లేదా మళ్ళీ పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? సో మనం చూసుకుంటే నిన్న కూడా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చైనా ఈజ్ బయింగ్ రిజర్వ్స్ లైక్ ఎనీథింగ్ అంటే సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఈ కరెక్షన్ అనేది టెంపరీగా మాత్రమే తప్ప ఒక లాంగ్ రన్ లో చూసుకుంటే మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం మన అనాలిసిస్ ప్రకారం అయితే 8 లక్షల మార్క్ ని అతి త్వరలోనే చూడబోతున్నాం అనేది అంచనా అండి. అయితే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? డెఫినెట్లీ అండి, ఎవరికైతే ఈ గ్యాప్ లో ఎంత అయినా సరే ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే పెరిగేదే ఉంది కాబట్టి స్వల్పంగా తగ్గినా సరే ఇది కొంత ఊరటగానే భావించి మన లోకల్ గా ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా సరే హ్యాపీగా ఇప్పుడు ప్రొడక్ట్ పర్చేజ్ అవసరం లేకపోయినా వాళ్ళు చక్కగా బిస్కెట్స్ అయినా కొని వాళ్ళు 24 క్యారెట్స్ బిస్కెట్స్ కొని సేవ్ చేసుకున్నా సరే వాళ్ళకి డెఫినెట్లీ అప్రిషియేషన్ అయితే ఉంటుందండి. సో అంటే ఇప్పటి వరకు కూడా అంటే గోల్డ్ షాప్స్ పరంగా కావచ్చు లేదా కన్స్యూమర్స్ నుంచి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రైస్ తగ్గడంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు, పర్చేసెస్ పెరుగుతాయి అని చెప్పి అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఎప్పుడైతే మనకు మార్కెట్ లో ట్రేడ్ అనేది అప్ సైడ్ ఉంటుందో డెఫినెట్లీ కన్స్యూమర్ అనే వాళ్ళు ఇంకా ఫస్ట్ తగ్గుతుంటేనే మనకి బిజినెస్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఎందుకంటే ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ హై ఉందని తెలిసినప్పుడు ఈ కరెక్షన్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ దెమ్ టు బై అండ్ రిజర్వ్ ద స్టాక్ అండి. అంటే వాళ్ళు అట్లీస్ట్ కొంతవరకైనా సరే కొని దాని ప్రైస్ ని బ్లాక్ చేసుకుని చక్కగా మెటల్ ని సేవ్ చేసుకుంటారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మణిదీప్ గారు.